మనమందరం అనుకున్నాం ఎస్ఎస్ రాజమౌళి పర్వతాలు, రివర్, హనుమాన్ అంటే మైథాలజీ రామ్ ఎలా చూపిస్తాడు అనేది ఇటు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూడాల్సిందే. కానీ రాజమౌళి విజన్ నంది గెటప్లో మెడలో మాల రుద్ర రాజమౌళి అంటే మజాకనా? రాజమౌళి ఏం సృష్టించినా కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో మనమందరం అనుకున్నాం ఎస్ఎస్ రాజమౌళి ఆ సినిమాలో అడవులు, ఫారెస్ట్, అడ్వెంచర్, జంతువులతో పోరాటం, జంతువుల్ని రక్షించడం అని అనుకున్నాం. కానీ అందులో మంచు పర్వతాలు, రివర్, హనుమాన్ అంటే మైథాలజీ రామాయణం, ఆఫ్రికా అడవులు, అమ్మోరు తల్లి, సో ఇలాంటి చాలా చాలా క్లిప్స్ మన టీజర్లో చూసాం. అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు? సో 10,000 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటి, రామాయణం ఏంటి, కొన్ని లక్షల క్రితం జరిగింది. సో అవన్నీ అసలు సినిమాలో ఎలా చూపిస్తాడు? రామాయణానికి జంతువులకు, మంచు పర్వతాలకు, అగ్నిపథాలకు అవన్నిటికీ కనెక్షన్ ఏంటిది? ఆ 2.5 గంటల 3 గంటల సినిమాలో ఆ కనెక్షన్ ఎలా చూపిస్తాడు అనేది ఇటు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అది మనకు ఆలోచింపజేస్తుంది. సో డెఫినెట్గా రాజమౌళి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా టార్గెట్ 10,000 కోట్లు అని అంచనా వేశారు కలెక్షన్స్. సో దాదాపు 1000 కోట్ల నుంచి ఎక్కువ బడ్జెట్ అయ్యే అవకాశం ఉంటుంది. హాలీవుడ్ రేంజ్లో గ్రాఫిక్స్, అవతార్ రేంజ్ గ్రాఫిక్స్ ఈ సినిమాలో ఉండబోతుంది. సో అది ఎలా ప్లాన్ చేస్తారో మనం వేచి చూడాల్సిందే. కానీ రాజమౌళి విజన్ ఆ టీజర్తోనే అందరి షాక్ అయిపోయారు. ప్రియాంక చోప్రా ఇండియన్ ట్రెడిషనల్ లా ఉంది. నాకైతే ఆ కాళికమాత సీన్ వేరే లెవెల్ ఉంది. ఆ అమ్మోరు తల్లి గెటప్లో ఆ తలకాయ ఎగిరి ఇలా ఇట్లా వస్తాయి ఏర్లలాగా. సో ఆ షార్ట్స్ ఇవన్నీ అసలు లింక్ ఏంటి అనేది క్లైమాక్స్లో మళ్ళీ నంది గెటప్లో మెడలో మాల రుద్ర అంటే శివుడు. సో ఇవన్నీ చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. రుద్ర అంటే శివుడు, అటు హనుమాన్, అటు అడవులు. సో వేరే లెవెల్లో ఉంది. అసలు ఏం ప్లాన్ చేస్తున్నా అనేది మనం సినిమా మొత్తం చూడాల్సిందే. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో వారణాసి అని టైప్ చేయండి. సినిమా ఎన్ని కోట్ల చేస్తుందో రాయండి. 10,000 కోట్ల, 5,000 కోట్ల అని కామెంట్లో రాయండి.